నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. అనపర్తి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డిచే కాలేజీ విద్యార్థినులకు సన్మానం. పందలపాక శ్రీ పడాల పెదపుల్లారెడ్డి జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలలో రాష్ట్రస్థాయి మరియు జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో ర్యాంకు సాధించిన విద్యార్థినులను సన్మానించి నగదు బహుమానం అందజేసిన అనపర్తి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి. బిక్కవోలు మండలం పందలపాక గ్రామానికి చెందిన ఎడ్ల మణికంఠ భార్య శ్రీమతి ఎడ్ల లీలా శ్రావణికి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలలో రాష్ట్రస్థాయిలో మొదటి స్థానం రావడం జరిగింది. పందలపాక గ్రామానికి చెందిన పొలమూరి శివయ్య మరియు శ్రీమతి వెంకటరత్నం దంపతుల కుమార్తె దేవికి ఇంటర్ 2వ సంవత్సరం పరీక్షా ఫలితాలలో జిల్లా మొదటి స్థానం రావడం జరిగింది. ఈ విద్యార్థినులకు పందలపాక గ్రామం వైఎస్ఆర్ సిపి నాయకులు, కార్యకర్తలు సమకూర్చిన నగదు లీలా శ్రావణికి 5,000, పొలమూరి దేవికి 2,500 నగదు బహుమానం అనపర్తి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సబ్బెళ్ల కృష్ణారెడ్డి, అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు సత్తిహరి ప్రసాద్ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు కర్రిగీతా సతీష్ కుమార్, ఎంపీటీసీ 1 మచ్చాపాప, ఎంపీటీసీ 2 బొడ్డు ముత్యాలరావు, పడాల దుర్గారెడ్డి, అనపర్తి నియోజకవర్గం గ్రీవెన్స్ అధ్యక్షుడు గొలుగురి అబ్బు, కర్రీ ఇస్రారెడ్డి, పాలచర్ల అబ్బు, వంకా శ్రీను, యాసలపు శ్రీనివాస్, రొంగల వెంకటేశ్వరరావు, షేక్ కరిముల్లా, గండివాసు తదితరులు పాల్గొన్నారు. సంబంధించిన నాయకులు అదేవిధంగా పెద్దలందరూ కూడా రావడం జరిగింది. వారి సమక్షంలో అమ్మాయిని సన్మానించడం జరిగింది. ముఖ్యంగా మరి అమ్మాయి విషయానికి వస్తే, ఆ అమ్మాయి మరి పేద కుటుంబానికి చెందిన వ్యక్తి అయినా కూడా ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఒక పాప ఉండగా కూడా చదువుపైన నుండి ఇంట్రెస్ట్ తోటి మరి కాలేజీలో జాయిన్ అయ్యి స్టేట్లో +2లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు శ్రావణ్ని, అదేవిధంగా ఆవిడ్ని ప్రోత్సహించినటువంటి భర్తను, మిగతా కుటుంబ సభ్యుల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ, ఎందుకంటే ఈ రోజున అమ్మాయి చదివింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం అని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే +2 మహిళా కళాశాలలో స్టార్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారే. అటువంటిది మరి బిక్కోలు మండలం పందలపాక గ్రామంలో పడాల పెదపుల్లారెడ్డి హై స్కూల్లో +2 స్టార్ట్ చేసి అక్కడ మరి నిజంగా అక్కడ కానీ కాలేజీ లేకపోతే ఇటువంటి పేదవాళ్ళు చదవడం కూడా చాలా కష్టమే. అటువంటిది ఆ అమ్మాయి మరి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మరి చక్కగా రాణించినందుకు ఆ అమ్మాయిని, వారి కుటుంబ సభ్యుల్ని, అదేవిధంగా అక్కడ నుండి స్టాఫ్ అందరూ కూడా మరి ప్రత్యేకంగా శ్రద్ధ లేకపోతే ఇటువంటి మరి కాలేజీల్లో ఇటువంటి అమ్మాయిలు మరి స్టేట్ ర్యాంక్ వచ్చిందంటే కారణం వాళ్ళ ప్రత్యేకమైన కోచింగ్, శ్రద్ధ అని మరి టీచింగ్ స్టాఫ్, అదేవిధంగా వాళ్ళకి సహకరించిన నాన్ టీచింగ్ స్టాఫ్కి, అదేవిధంగా స్కూల్ మేనేజ్మెంట్కి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, ఈ అమ్మాయి భవిష్యత్తులో మరి మంచి కోర్సులో జాయిన్ అయ్యి మరింత ఉన్నత స్థానానికి వెళ్ళాలని కోరుకుంటూ, అదేవిధంగా మరి అదే కళాశాలలో చదువుతున్నటువంటి దేవి అన్న అమ్మాయి ఎంపీసీలో మరి కాలేజీ ఫస్ట్ రావడం, ఆ అమ్మాయిని కూడా మరి అభినందించడం జరిగింది. వీరు తమ ప్రతిభని రాను రోజుల్లో మరింత నిరూపించుకుని వీరి భవిష్యత్ అంతా కూడా బాగుండాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. మరి పందలపాక మహిళా కళాశాలలో స్టేట్ ఫస్ట్ సాధించిన మన అమ్మాయి, మరి అలాగే ఆ కాలేజీ పందలపాక రావడానికి మెయిన్ కారణం జగన్మోహన్ గారు అయితే, అది బిక్కుల మండలంలో పందలపాక రావడానికి చేసిన వ్యక్తి మన డాక్టర్ సత్తి సూర్యనారాయణ గారు. మరి అంతటి మహానీయుడు మన పందలపాకి ఆ కళాశాల రావడం వల్ల మూలంగా మన పందలపాక అమ్మాయి స్టేట్ లెవెల్లో విజయం సాధించి పందలపాక పేరు ప్రఖ్యాతులను స్టేట్ అంతా వ్యాపించేలా చేశారు. మరి అంతటి ఘనకీర్తి సాధించిన మన డాక్టర్ సత్యనారాయణ గారిని మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి.